వెల్కమ్ టు ప్లస్ టీవీ. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్యులు సుధీర్ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడి మనం ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, మార్గశిర మాసం విశిష్టత ఏంటి? ఈ మార్గశిర మాసంలో మనం ఏ ఏ దేవతల్ని ఆరాధించడం వల్ల మనకి అనుగ్రహం కలుగుతుంది? దేవత అనుగ్రహం. మంచిదమ్మా. మనకి 12 మాసాలు వస్తాయి నాన్న. ఉమ్, ఇంగ్లీష్‌లో అయినా, తెలుగులో అయినా. ఇంగ్లీష్‌లో అయితే జనవరి, ఫిబ్రవరి అని పిలుస్తూ ఉంటాం. తెలుగులో చైత్ర మాసం, వైశాఖ మాసం, జ్యేష్ఠ మాసం ఇట్లా పిలుస్తూ ఉంటాం. మనం ఎక్కువగా పురాణాల్లో కూడాను వైశాఖ మాసం, ఆషాఢ మాసం, కార్తీక మాసం, మాఘ మాసం, వైశాఖ మాసం వీటి గురించి మనం ఎక్కువగా వింటుంటాం. ఆక, మావై అని చెప్పి ఉమ్, 4 మాసాలు ఆషాఢం, కార్తీకం, వైశాఖం, మాఘం. ఉమ్, ఈ 4 మాసాల గురించి వింటూ ఉంటాం. కానీ భగవద్గీతలో మనకి పంచమ వేదం అని చెబుతుంటాం భగవద్గీత. ఉమ్, అవునా? ఉమ్, 5వ వేదం అని చెబుతాం. ఉమ్, 4 వేదాలు ఉన్నాయి. 4 వేదాలు. 5వ వేదం భగవద్గీత అని ఉమ్, చెబుతుంటాం. ఉమ్, అలాంటి పంచమ వేదంలో శ్రీకృష్ణ భగవానుడు మాసానాం మార్గశీర్షోహం అని చెప్పాడు. అంటే మాసాలలో మార్గశిర మాసం నేనే అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి వాక్యం ఇది. మార్గశీర్ష్యం, శీర్ష భాగము అంటే శిరోభాగము అని అర్థం. ఉమ్, అంటే మానవాళికి మార్గానికి శిరోభాగం, ముఖ భాగం ఏదైతే ఉందో మార్గశిర మాసమే. మృగశిర నక్షత్రం పౌర్ణమి రోజున వస్తుంది కాబట్టి మార్గశిర మాసమైంది ఈ మాసానికి పేరు కూడా. ఉమ్, ప్రతి మాసానికి పౌర్ణమి రోజున ఒక నక్షత్రం వస్తుంది. ఉమ్, ఆ నక్షత్రం పేరే మాసంగా మారిపోతుంటుంది నాన్న మనకి. ఉమ్, చైత్రమాసం చిత్తా నక్షత్రం, ఉమ్, వైశాఖం విశాఖ నక్షత్రం, ఆషాఢం ఉత్తరాషాఢ నక్షత్రం, నెలను జ్యేష్ఠ బట్టి నక్షత్రం నక్షత్రం. జ్యేష్ఠ ఉమ్, పౌర్ణమికి జ్యేష్ఠ. ఉమ్, అట్లా అని ప్రతి పౌర్ణమికి కూడాను ఉమ్, ఆ పౌర్ణమి రోజు ఒక నక్షత్రం వస్తుంది. ఉమ్, ఆ నక్షత్రం పేరే మాసంగా మారిపోతుంది. ఉమ్, ఆ మాసానికి అధిపతి కూడా ఆ నక్షత్రాధిపతి అవుతున్నాడు. ఉమ్, ఉమ్, అలాగే మార్గశిర మాసంలో నిజంగా చెప్పాలంటే కుజుడు అధిపతి. అంటే మృగశిర నక్షత్రాధిపతి కుజుడు కాబట్టి ఉమ్, మార్గశిర మాసంలో కుజుడు అధిపతి ఉమ్, అవుతున్నాడు. ఈ మార్గశిర మాసంలో ప్రధానంగా మనం తీసుకుంటే ఆంజనేయ స్వామి వారికి పూజ చేయాలి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి వస్తుంది, ఉమ్, సుబ్రహ్మణ్యేశ్వర సుబ్రహ్మణ్య స్వామి వారికి చేయాలి. ఉమ్, అలాగే లక్ష్మీదేవికి పూజ చేయాలి. లక్ష్మీదేవికి ఏ మాసంలో చేస్తాం మనం ఎక్కువగా? శ్రావణ శ్రావణ మాసంలో మాసం. శుక్రవారం రోజున ఉమ్, చేస్తాం. ఉమ్, శ్రావణ శుక్రవారాలు 1000 శుక్రవారాలు చేసినటువంటి పుణ్యం మార్గశిర మాసంలో గురువారం రోజున లక్ష్మీదేవికి చేస్తే వస్తుంది. అంటే ప్రతి ఏ గురువారం ఏ గురువారం అయినా సరే, ఉమ్, ప్రతి గురువారం చేయవచ్చు, రెండో ఉమ్, గురువారం చేయవచ్చు, ఉమ్, ఏ గురువారం అయినా చేయవచ్చు, ఏ రోజైనా చేయవచ్చు. ఉమ్, మార్గశిర మాసం లక్ష్మీదేవికి అంత విశేషమైనటువంటి మాసం ఉమ్, ఉమ్, కాబట్టి లక్ష్మీ వారం అని ఏ వారాన్ని అంటాం మనం? గురువారాన్ని గురువారాన్ని అంటాం అంటాం. కదా. ఉమ్, అందుకని మార్గశిర గురువార లక్ష్మీ వ్రతం అనేటువంటి ఒక వ్రతం కూడా ఉంది. ఆ వ్రతం చేసుకున్నా, లక్ష్మీదేవికి పూజ చేసినా ఉమ్, మనకుండేటువంటి అష్ట దరిద్రాలు తొలగిపోతాయి, అష్టైశ్వర్యాలు కలుగుతాయి లక్ష్మీదేవి. ఉమ్, ఉమ్, ఇహ ఇందాక మనం చెప్పుకున్నటువంటి పితృదోషాలు, స్త్రీ శాపాలు, కుజ దోషాలు ఉంటాయి కదా, అవును. సర్పదోష ఇట్లాంటి ఉమ్, వాటికి ఉమ్, ఎవరు అధిష్టాన దేవత? అందులోనూ మార్గశిర మాసంలో కుజ నక్షత్రం, కుజుడికి అధిపతి అధిష్టాన దేవత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు. సుబ్రహ్మణ్య షష్ఠి మార్గశిర శుద్ధ షష్ఠి. ఉమ్, ఈ సంవత్సరం డిసెంబర్ 6వ తారీఖు మధ్యాహ్నం 11 గంటల 50 నిమిషాల నుంచి 7వ తారీఖు ఉదయం 10 గంటల 50 నిమిషాల వరకు ఉన్నది. ఉమ్, మరి ఏ రోజు చేయాలి అనేటువంటిది కూడా చాలా మందికి సంశయం. 7వ తారీఖు శనివారం రోజున మార్గశిర శుద్ధ షష్ఠి అవుతుంది, సూర్యోదయానికి ఉంటుంది కాబట్టి ఆ రోజున సుబ్రహ్మణ్య షష్ఠి చేసుకోవడం అనేది మంచిది. ఉమ్, అందులోనూ ప్రదోష కాలంలో సుబ్రహ్మణ్యేశ్వరుడికి పూజ చేయాలి. ప్రదోషం అంటే ఉమ్, సాయంత్రం ఉమ్, సమయంలో. ఉమ్, ఉమ్, మరి ఉదయం సాయంత్రం సమయంలోనూ షష్ఠి లేదు కదా ఉమ్, అని చాలా మందికి అనుమానం వస్తుంది. అలాంటి అనుమానం పడాల్సిన అవసరం ఏం లేదు. ఉమ్, సూర్యోదయానికి ఏ తిథి ఉంటే ఆ రోజంతా అదే తిథి. ఋషులు సంధ్యావందనం చెప్పేటప్పుడు ఏ తిథి అయితే చెప్తారో ఉమ్, ఆ తిథి ఆ రోజునంతా ఉంటుంది కాబట్టి సాయంకాల సమయంలో డిసెంబర్ 7వ తారీఖున శనివారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకం చేయించండి, లేదా ఇంట్లో అష్టోత్తరం పూజ చేసుకోండి. సజ్జలు ఉంటాయి కదా, ఉమ్, నానబెట్టి చలివిడి సజ్జలు స్వామివారికి నివేదన చేయండి. ఉమ్, చాలా విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది. సంతానం, ఐశ్వర్యం, అలాగే రుణ విముక్తి, రుణగ్రస్త నష్టద్రవ్య రుణ పునఃప్రాప్తి, ఉమ్, అలానే వివాహం, ఉమ్, సంతానం, ఆరోగ్యం ఇవన్నీ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అనుగ్రహంతో కలుగుతూ ఉంటాయి. ముఖ్యంగా ఆడవాళ్ళకు ఉండేటువంటి ఋతుక్రమ సమస్యలు ఏవైతే ఉంటాయో ఉమ్, అవి కూడా తగ్గిపోయి ఆరోగ్యవంతులుగా మారతారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి చేయడం ద్వారా. ఉమ్, జ్ఞాన వృద్ధి కలుగుతుంది. ఉమ్, జ్ఞానం, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎంత మాట్లాడాలి, ఏ పని చేయాలి, ఈ పని చేయొచ్చా లేదా అనేటువంటి ఒక విచక్షణ జ్ఞానాన్ని ఇవ్వగలిగినటువంటి వాడు సుబ్రహ్మణ్యేశ్వరుడు. ఆయన చేతిలో ఉండేటువంటి శూలాన్ని కూడా జ్ఞాన శూలం అంటాం. ఆయన శూలం అంత షార్ప్గా ఉంటుంది, ఆయన్ని ఆరాధించేటువంటి వాళ్ళ మైండ్ కూడా అంతే షార్ప్గా ఉంటుంది. ఉమ్.
కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వరుడు ఈ విధంగా పూజ చేసుకోవడం. ఇహ ఆంజనేయ స్వామి వారికి మార్గశిర మాసానికి సంబంధం ఏంట్రా అనేటువంటిది చాలా మంది అనుమానం వస్తూనే ఉంటుంది. మార్గశిర శుద్ధ ద్వాదశి హనుమద్ వ్రతం అనేటువంటి ఒక వ్రతం ఉంటుంది. ఇది చాలా తక్కువ మందికి తెలుసు, తక్కువ మంది చెప్తుండేటువంటి ఒక మాట. ఆంజనేయ స్వామి వారిని ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజనం, ఎక్కడ రామనామం వినబడుతుందో అక్కడ ఆంజనేయ స్వామి వారు ఉంటారట. అంతే కదా, ఆయన హృదయంలో రాముడు ఉన్నాడా లేదా అని తెలిసి మరీ చూపించాడు. భక్తుడు అనుగ్రహం కలగాలంటే ముందు మనం రాముడు రామనామం చేయాలి. అందుకనే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే అంటూ ఉంటాం మనం. ఇక్కడ ముఖ్యంగా చూడండి, శివకేశవులకి చాలా మంది భేదాలు పెడుతూ ఉంటారు. శివుడు వేరు విష్ణుమూర్తి వేరని. ఇద్దరు ఒకటే. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే అని చూస్తుంటాం. శివుడు రూపం విష్ణువు, విష్ణువు రూపమే శివుడు అని. కాశీలో చనిపోయినటువంటి వ్యక్తి ఏ జీవికైనా సరే ఈ కుడి చెవి ఇలా ముడుచుకొని ఉంటుంది. ఇలా ఇప్పటికీ అంటే కాశీలో చనిపోయి మళ్ళీ జన్మని ఉండదు ఉండదు. కాశ్యాంతు మరణాన్ముక్తి. కాశీలో చనిపోతే మరణం కలిగితే ఎక్కడ ముక్తి, ఇంక ముక్తి తప్పితే వేరే లేదు. మరలా పునర్జన్మ ఉండదు వాళ్ళకి. అవునా? ఎందుకు ఈ కుడి చెవి ఇలా ఉండిపోతుంది? అది కుక్క కావచ్చు, నక్క కావచ్చు, గోవు కావచ్చు, మనిషి కావచ్చు, ఎవరైనా సరే చనిపోయిన తర్వాత అలా అవుతుంది. ఆ జీవికి ఇలా అయిపోతుంది, ఇలా ఉంటుంది. చనిపోయిన జీవికి చూస్తే కుడి చెవి ఇలా ఉంటుంది, దగ్గరగా ఉంటుంది. ఎందుకంటే సాక్షాత్ పరమేశ్వరుడు వచ్చి చనిపోయే కొన్ని క్షణాల ముందు రామతారక మంత్రాన్ని చెవిలో ఉపదేశిస్తాడట. అది విన్న తర్వాత ఆ శక్తి బయటికి పోకుండా ముడుచుకుపోతుంది. అందుకనే వాళ్ళకి ముక్తి, మరలా జన్మ అంటూ ఉండదు. ఎందుకు అంటే సాక్షాత్ పరమేశ్వరుడు వచ్చి రామతారక మంత్రాన్ని చెవిలో ఉపదేశిస్తే మరలా జన్మ ఉంటుందా? ఇంకా ముక్తే కదా. అంత పవిత్రమైనటువంటి రామతారక మంత్రానికి బద్ధుడైనటువంటి వాడు ఎవరు అంటే ఆంజనేయ స్వామి వారు. అంతమించి దాసుడు ఎలా ఉండాలో ఆంజనేయ స్వామి వారిని చూస్తే తెలుసుకోవచ్చు. అంతే కదా. రామాయణం మొత్తం కూడా చూడండి, తమ్ముడు ఎలా ఉండాలో లక్ష్మణుడు చూస్తే నేర్చుకోవచ్చు, అన్న ఎలా ఉండాలో రాముడు చూస్తే నేర్చుకోవచ్చు, ఇంకా తమ్ముడు ఎలా ఉండాలో చూడాలంటే భర్తను చూస్తే నేర్చుకోవచ్చు. పాదుకులు నెత్తిన పెట్టుకొని పాలన చేశాడు ఆయన, పాదుకులు పరిపాలించాడు. అవునా? అలాగే దాసుడు ఎలా ఉండాలో చూడాలి అంటే ఆంజనేయ స్వామి వారిని చూడాలి. భార్య ఎలా ఉండాలో అంటే సీతాదేవిని చూడాలి. తండ్రి ఎలా ఉండాలో దశరథుడిని చూడాలి. తల్లి ఎలా ఉండాలో సౌమిత్రిని చూడాలి. తల్లి ఎలా ఉండకూడదో కైకేయిని చూడాలి. అంటే రాముడు వారితో ఎలా ఉంటున్నారని చూడాలి. ఎలా చూస్తే పాపం కలుగుతుంది, ఎలా చూస్తే నాశనం కలుగుతుంది అనేటువంటిది రావణాసురుని చూస్తే నేర్చుకోవాలి. ఇక్కడ ఇంకోటి కూడా రామాయణంలో గొప్పతనం ఏంటంటే, దశరథుడు భార్యగా ఉండి అయోధ్యలో ఉన్నటువంటి కైకేయికి చెడు బుద్ధి పుట్టింది. లంకలో రావణాసురుడితో తోడబుట్టినటువంటి విభీషణుడు మాత్రం మంచిగా ఉన్నాడు. మనం ఎక్కడ ఉన్నామనేది కాదు, ఎలా ఉన్నామనేది నేర్చుకోవడానికి కూడా రామాయణం చాలా బాగా ఉపయోగపడుతుంటుంది. అవునా? ఈ రామాయణంలో సుందరకాండ అని ఒకటి ఉంటుంది నాన్న. చాలా మంది వింటుంటారు. సుందరకాండ అంటే సినిమాలు కాదు, సుందరకాండ అనేటువంటిది ఒక అధ్యాయం 64 సర్గలతో కూడి ఉంటుంది. దానికి సుందరకాండ అని ఎందుకు పేరు వచ్చింది అంటే, సుందరో రామ, రాముడు సుందరంగా ఉన్నాడు కాబట్టి సుందరకాండ. సుందరో సీత, సీతాదేవి సుందరంగా ఉంది కాబట్టి సుందరకాండ అని పేరు వచ్చింది. సుందరో లంక సుందరంగా ఉంది కాబట్టి సుందరకాండ అని పేరు వచ్చింది. వీటన్నిటికంటే సుందరో కపి, ఆంజనేయ స్వామి వారు సుందరంగా ఉన్నట్టు, అందుకని సుందరకాండ అని పేరు వచ్చి. సుందరకాండలో ఆంజనేయ స్వామి వారిని శక్తిని వర్ణిస్తూ ఉంటే నిజంగా మనకి తెలుగు ఆ సంస్కృత పదాలకు అర్థం తెలిస్తే మన గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి. అంత శక్తి ఆంజనేయ స్వామి వారు. మనం పిలిచిన వెంటనే పలికేటువంటి దైవం ఎవరు? రామ, జయ శ్రీరామ్ అంటే చాలు ఆయన వచ్చి కూర్చుంటాడు మన దగ్గర. ఇప్పటికి చూడండి, చిన్నపిల్లల్లో కూడాను జై హనుమాన్ అనమన్నా, జై శ్రీరామ్ అనమన్నా ఎక్కడైనా ఉత్సాహం గట్టిగా అంటారు. ఎవ్వరు జై శ్రీరామ్ జై హనుమాన్ ఎవ్వరు అనరు, గట్టిగా జయ శ్రీరామ్ అంటారు. అవునా? అంటే రామనామంలో ఉండేటువంటి శక్తి అలాంటిది. దాన్ని ప్రపంచానికి అతి ఎక్కువగా పరిచయం చేసినటువంటి హనుమంతుల శక్తి అలాంటిది. చిన్నపిల్లలకి భయం వేసినా, ఏదైనా అనుకున్న పనులు కావాలన్నా, ఆంజనేయ స్వామి వారిని దర్శించినా, స్మరణ చేసినా తప్పనిసరిగా కార్యసిద్ధి. అందుకనే పిల్లలు కూడా ఇప్పటికీ అందరూ ఆంజనేయ స్వామి లాకెట్ వేసుకుంటారు. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగతం అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాత్ భవేత్. ఒక ఆంజనేయ స్వామి వారి నామం ద్వారా బుద్ధి, బలం, యశస్సు, బుద్ధిర్బలం యశోధైర్యం, నిర్భయత్వం అంటే ధైర్యం, అరోగతం అనారోగ్యం లేకుండా పోవటం, అలాగే అజాడ్యం బద్ధకం, వాక్పటుత్వం
మాట్లాడిన మాట శాసనంలాగా మారటం, ఇవన్నీ కూడా ఆంజనేయ స్వామివారిలో ఉండేటువంటి గొప్ప లక్షణాలు. అంతేకాకుండా నవవ్యాకరణాలను 9 రకాల వ్యాకరణాలు ఉంటాయి నాన్న. వాటిలో ధర్మ, శాస్త్ర, అర్థ, కోవిద ఇట్లాంటి కొన్ని శాస్త్రాలు ఉంటాయి. ఇవన్నీ కూడాను 9 వ్యాకరణాలు చదువుకున్న వాళ్ళలో ఎవరున్నారు అంటే ఆంజనేయ స్వామివారు ఉన్నారు. ఆంజనేయ స్వామివారు నవవ్యాకరణవేత్త అంటారు. అందుకనే లంకకి ఎవరిని పంపించాలి అన్న సంగతి రాముడు ఊరికినే పంపించలా ఆయన్ని. నవవ్యాకరణాలు చదువుకున్నవాడు తెలివిగా ఎక్కడ ఎలా ఎవరితో ఏం ప్రవర్తించాలో ఏం మాట్లాడాలో ముందుగా తెలిసినటువంటి వాడు నవవ్యాకరణవేత్త అయినటువంటి ఆంజనేయ స్వామి వారిని పంపించారు. ఆయన ఏం చేశారు, చూసిరమ్మంటే కాల్చి వచ్చాడు. ఆ సంగతి రాముడికి తెలియదు ఆయన కలిసి వస్తాడని, తెలుసు కదా. ఇది నిజంగా ఆంజనేయ స్వామి వారి గురించి ఒకళ్ళు అడిగారు నన్ను, సుందరకాండ లంకలో జరిగింది కదా, మరి వాల్మీకి ఇక్కడ ఉన్నాడు కదా, ఎలా రాశాడు, లంకలో జరిగిన విషయాన్ని ఎలా రాశాడు అని చెప్పి అడిగారు ఒక ఆయన. నాకు తట్టిన సమాధానానికి నిజంగా ఆయన కూడా ఏకీభవించారు. ఆయన చాలా పెద్ద పండితుడు. ఒకటే మాట చెప్పాను, లంకలో జరిగినటువంటి సుందరకాండ ఘట్టం మొత్తం కూడా వాల్మీకి మహర్షి మనస్సు వెళ్ళి చూసొచ్చిందని చెప్పాను నేను. ఇలా జరిగి ఉంటుంది అనని మనస్సు వెళ్ళి చూసింది కాబట్టే అక్కడ జరిగినట్టు ఇక్కడ రాసేసాడు ఆయన. అంత గొప్ప కావ్యం సుందరకాండ. ఈ హనుమద్ వ్రతం కూడా ఎప్పుడు అంటే మార్గశిర శుద్ధ ద్వాదశి. ఈ 2024 సంవత్సరం డిసెంబర్ 12వ తారీఖున మార్గశిర శుద్ధ ద్వాదశి హనుమద్ వ్రతం అనేటువంటి వ్రతం ఉంటుంది. ఆ రోజున మీరు వ్రతం చేయండి, చేయగలిగితే చేయండి, లేదు పూజ చేయించండి. ఆంజనేయ స్వామి వారికి తమలపాకులతో అంటే చాలా ఇష్టం ఆయనకి. సింధూరం అంటే ఇంకా ఇష్టం. అందరికీ తెలుసు సింధూరం అంటే ఎందుకు ఇష్టమో ఆయనకి కదా. సీతాదేవి సింధూరం ఇక్కడ ధరించిందిట. అమ్మ చూశాడు ఆంజనేయ స్వామి వారి, అమ్మ ఇక్కడ ఎందుకు ధరిస్తున్నావు అమ్మా అని అడిగాట. ఇది ఏంటమ్మా అంటే, ఇది నాయన సింధూరం అంటారు, ఇది ఇక్కడ ధరిస్తే రాముల వారు ప్రశాంతంగా చల్లగా ఉంటారు నాయన అని చెప్పిందిట సీతమ్మ వారు. ఈవిడ ఇక్కడ పెట్టుకుంటేనే అంత చల్లగా ఉంటేనే ఒంటి నిండా పూసుకుంటే ఇంకెంత బాగుంటాడు ఆ రాముడు అని చెప్పి ఒంటి నిండా సింధూరం పూసుకున్నట్టు. అందుకనే సింధూరం అంటే స్వామివారికి చాలా ప్రీతికరం కాబట్టి సింధూర అర్చన చేయించండి, లేదా సింధూర లేపనం స్వామివారికి పూయించండి, చక్కగా లేపనం చేయించండి, లేదు పంచామృత అభిషేకం చేయించండి. వీటన్నిటి ఏమీ చేయలేము, మా దగ్గర శక్తి లేదనుకుంటారా, ఇంత తేనె తీసుకెళ్ళి ఆంజనేయ స్వామి వారికి నివేదన చేసి మీ మనస్సులో ఉన్నటువంటి సంకల్పం మనస్ఫూర్తిగా ఒకసారి ఆంజనేయ స్వామి వారికి వినపడేలా కోరుకోండి. 100% మీరు అనుకున్న పని, ఆ తేనె ఎంత తీయగా ఉంటుందో మీ జీవితం అంత తీయగా ఉంటుంది, అంత మధురంగా ఉంటుంది. ఆంజనేయ స్వామి వారికి తేనె అంటే చాలా ప్రీతికరం. అందులోనూ విప్ప పువ్వుతో స్వామి వారికి పూజ చేస్తే ఇంకా బాగుంటుంది చాలా. దేనికంటే ఈ రామాయణంలో అమ్మ రాముల వారి పట్టాభిషేకం జరిగిన తర్వాత ఆంజనేయ స్వామి వారు మిగిలిన వానరులంతా కూడా ఎక్కడున్నారు అంటే మధువనంలో. మధువనం అంటే మధు పుష్పం అంటాం మనం విప్ప పువ్వుని. కాబట్టి ఆ మధు పుష్పాలతో స్వామివారికి పూజ చేస్తే ఇంకొక గమ్మత్తు కూడా చూడండి. విప్ప పువ్వుతో స్వామివారికి ఒక 11 రోజులు అంటే ఇంకేదైనా పేరు ఉందా గురువు గారు? మధు పుష్పం విప్ప పువ్వేనన్న, విప్ప పువ్వు అంతే, దాని మరలా వేరే పేరేం లేదు. మధు పుష్పం అంటారు దాన్ని సంస్కృతంలో, తెలుగులో విప్ప పువ్వు అంటారు. మనకి ఖమ్మం జిల్లా భద్రాచలం అటవీ బాగా దొరుకుతుంటాయి, మన పూజా స్టోర్స్లో కూడా దొరుకుతుంటాయి. ఒక 11 రోజులు ఆంజనేయ స్వామి వారి విగ్రహం పెట్టో లేదంటే ఫోటో పెట్టో విప్ప పువ్వుతో అష్టోత్తరం పూజ చేసి చూడండి. స్వామి వారి పట్టణంలో ఉండేటువంటి కళ్ళు కూడా ఇలా వచ్చేస్తుంటాయి, మత్తుగా ఇలానే కనపడుతుంటుంది మనకి. అది మన కళ్ళకు మత్తు ఎక్కుతుందా, పఠాన్లో ఉన్న ఆంజనేయ స్వామి వారికి మత్తుగా చూస్తున్నారా, అర్థం కాని పరిస్థితిలో ఉంటాం. విప్ప పువ్వు అంటే ఏంటి, విప్ప సారా తీస్తారు కదా దాంట్లోంచి, మధువు, మధు పుష్పం కదా. దానివల్ల పట్టణంలో కూడా మత్తుగా ఉండేంత శక్తివంతంగా మధు పుష్పం ఉంటుంది. ఇవి కూడా మా వల్ల కాదు, మేము విప్ప పువ్వు కూడా కొనుక్కురాలేము. పారిజాతం పూలు ఉంటాయి, ఇప్పుడు సీజన్ కూడా మనకి కదా. ఆంజనేయ స్వామి వారి నామాల్లో, అష్టోత్తర నామాల్లో పారిజాత ద్రుమూల స్థాయై నమో నమః అనేటువంటి ఒక నామం కూడా ఉంటుంది. పారిజాత ద్రుమూలము అంటే చెట్టు వేరు, చెట్టు వేరులో ఆంజనేయ స్వామి వారు ఉంటారట. ఏది మన పారిజాతం చెట్టు వేరులో ఆంజనేయ స్వామి వారు ఉంటారట. కాబట్టి అది ప్రీతికరమైనటువంటి పుష్పాలు కాబట్టి పుష్పాలు తీసుకొచ్చి పూజ చేయండి. ఏ విధంగా పూజ చేయండి, కొద్దిగా తేనె నివేదన పెట్టండి. ద్వాదశి రోజున మార్గశిర శుద్ధ ద్వాదశి రోజున మీ జీవితం శోభాయమానంగా, మధురంగా, మధురాతి మధురంగా తప్పనిసరిగా ఉంటుంది. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.